భువనగిరి మున్సిపాలిటీ 31వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సుమయ్య తబస్సుం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి తిరుగుతున్నారు. చూస్తున్నాం సీనియర్ నాయకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ గారు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఇంటింటి తిరిగినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమలు వేగవంతం జరుగుతుంది. 31 వార్డుకు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే ఈ వార్డును బంగారు వార్డుగా తీర్చిదిద్దామంటున్నారు. ఒకసారి తపస్సుతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎలా ఉంది? మీరు వార్డుకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఓటర్లను ఎలాంటి అడుగుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. మీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు అవేస్ మీ విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? అందరికీ నా నమస్కారం. 31వ వార్డు ప్రజలందరికీ నన్ను ఎన్నుకొని నా తరఫున ప్రచారం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. వీరందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. వీరి మద్దతు ఉంది నాకు. వీరందరి ఆదరాభిమానాలతో నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. చూస్తున్నాం గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు అవేస్ గారు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉదయం నుండి కూడా చురుగ్గా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి అత్యంత ఆప్తుడు మిత్రుడు అవేస్ గారు. మరి అవేస్ గారు తన వెన్నుదండలు ఇచ్చుకొని భుజస్కంధాలపై వేసుకొని వారిని గెలిపించడమే లక్ష్యంగా 31వ వార్డులో కాంగ్రెస్ జెండా ఏడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పవచ్చు. అవేస్ గారు చెప్పండి, ప్రధానంగా చూస్తున్నా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. వార్డులన్నీ తిరుగుతున్నారు. 31వ వార్డును గెలిపించే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత వారం రోజుల నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు కానీ మేమందరం కానీ 35 వార్డులలో ప్రచారానికి ఇంటింటి ప్రచారం చేస్తుంటే కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిగా పోతున్నటువంటి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఇవాళ 31వ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దాదాపు 35 వార్డులలో అత్యధిక మెజార్టీతో మొట్టమొదటిగా సీటు గెలవబోయేది ఏదంటే సుమయ్య తబస్సుమే అని 31వ వార్డు ప్రజలందరూ కూడా ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇప్పుడు తిరుగుతున్న గత వారం రోజుల నుంచి కూడా ఈ వార్డు మీద ప్రత్యేక దృష్టి పెడుతూ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని కూడా మేము వెనకకెళ్ళి కూడా చూస్తున్నాం. ఈసారి నేను రెండోసారి వార్డుకి రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఆఖరి రోజు కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ కూడా ఒక తాటిపై ఉండి విభజించి పాలించకుండా గంగా జమున తహజీబ్ లాగా ఈ 31వ వార్డు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము మా వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే అభివృద్ధి, వార్డుకు ఉన్నటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం దిశగా వెళ్తారు. ముఖ్యంగా 31వ వార్డులో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎవడు పట్టించుకునే లాదుడే లేడు. అదే ఇప్పుడు మా షఫీక్ అహ్మద్ గారు 15వ తారీఖు తర్వాత నుంచి ఈ వార్డు ప్రజలకు 24 గంటలు కూడా సర్వీస్ ఇస్తూ వారికి బలపరిచినటువంటి ఆబేద్ అలీ గాని, వెంకట్ నాయక్ గాని, మజర్ గాని, మిగతా బీసీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా, అచ్చాలమ్మ గాని, వినయ్ గాని, ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి అవేస్ గారు చూస్తున్నా మీరే అంటున్నారు గత 10 సంవత్సరాల్లో ఈ వార్డు ఎలాంటి అభివృద్ధి చెందలేదు. గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. మీరు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అధికారంలో ఉన్నారు. మరి 31వ వార్డుకు సంబంధించి ఎలాంటి సమస్యలు గుర్తించారు? వారి కోసం మీరు ఎలాంటి పథకాలు ఇస్తారు? చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యము, మహిళా శక్తి పథకాలు, వడ్డీ లేని రుణాలు, ఇల్లు, ఎన్నో పథకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా 31 వార్డుకు సంబంధించి ప్రతి పేదవానికి ఇస్తారా? 31వ వార్డుల ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 200 రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది. అంతేకాకుండా ఈ వార్డుకి దాదాపు 16 ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి. 2వ ఫేజ్ లో కూడా రెక్టిఫై చేసి మా షఫీక్ అహ్మద్ సుమయ్య తబస్సుం గారి ఆధ్వర్యంలో ఎవరెవరికి ఈ రోజు ఇంటింటి ప్రచారం చేసుకుంటూ కూడా వారు పర్సనల్ గా కూడా ఇంద్రమ్మ ఇల్లు లేని వాళ్లకు కూడా ఇంద్రమ్మ సెకండ్ ఫేజ్ లో ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఈ బంజారా హిల్స్ ప్రాంతంలో పేద ప్రజలు ఉన్నారు, జాగ లేదు కాబట్టి మన అందరికీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన ఎమ్మెల్యే గారు చాలా అత్యంత సన్నిహితుడు కాబట్టి జాగ లేని వాళ్లకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ 31వ వార్డు ప్రజలకు చేస్తారని హామీ ఇచ్చి, అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా మోరీలు గాని, ఇక్కడ నీళ్ల వ్యవస్థ కూడా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి.
మార్చి 10-15 లోపు ఇక్కడ ఒక బోర్ వేపించే కార్యక్రమం కూడా మేము చేస్తామని తెలియజేస్తూ, అంతేకాకుండా భువనగిరి మున్సిపాలిటీకి కూడా 56 కోట్లు ఒకసారి 18 కోట్లు ఒకసారి తీసుకొచ్చినటువంటి ఘనత గత 10 సంవత్సరాలలో శేఖర్ రెడ్డి గారు 10-15 కోట్లు తీసుకొచ్చిండు. అదే మా అనిల్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో భాగంగా ఇవాళ 80 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. మీరందరూ కూడా చూస్తున్నారు, జగదేపూర్ గడ్డలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవాళ 9 కోట్ల రూపాయలు పెట్టి కూడా ఆ భువనగిరిని సుందరీకరణ చేసే కార్యక్రమంలో మేమందరం కూడా కంకణబద్దులమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమయ్య తబస్సుని మాత్రం మీరు గెలిపిస్తే గౌరవ శాసనసభ్యులకి కూడా అత్యంత సన్నిహితురాలు, మాకు కూడా బంధువులు కాబట్టి మేమందరం కూడా ఈ వార్డు ప్రజలకు ఏ అవసరం వచ్చినా గాని, ఇంద్రమ్మ ఇల్లు విషయంలో గాని, రేషన్ కార్డు విషయంలో గాని, నీళ్ల సమస్యలు గాని, సీసీ రోడ్ల విషయంలో గాని, డ్రైన్ విషయంలో గాని, మోరీల విషయంలో గాని, ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ కాకుండా, అంతేకాకుండా మా బంజారా సోదరులకు కూడా కమిటీ హాల్ ఇస్తామని గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దయచేసి మిత్రులారా, అక్కలారా, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసి 35 సీట్లలో దాదాపు 25 సీట్లు సింగల్ గా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని భువనగిరి కిల్లా పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని తెలియజేస్తున్నాను. 13వ తారీఖు రోజు నేను మాట్లాడాల్సింది ఆ రోజు మాట్లాడతానని కోరుకుంటూ, నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది మా బంజారాయిల్స్ 31వ వార్డు ప్రజల మీద. మేము టాప్ 3లో, మెజార్టీలో టాప్ 3లో ఉంటాం. మాకు కావాల్సిన పనులన్నీ అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, షఫీక్ భాయ్ త్రూ ప్రతి ఒక్క పనిని మేము చేయించుకుంటామని తెలియజేస్తూ, నాకు ఈ చక్కటి అవకాశం వచ్చినందుకు గెలిపించుకొని మీ అనిల్ కుమార్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాం. థ్యాంక్ యూ. చెయ్యి గుర్తు అనిల్ కుమార్ రెడ్డి గారి బలపరిచిన, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుమయ్య తబసుం షఫీక్ గారి 3వ నెంబర్ మీద చెయ్యి గుర్తుకి వేరే ఏమీ ఆలోచించకుండా ఓటేసి బంపర్ మెజార్టీ భువనగిరిలో 31వ వార్డు చర్చ జరగాలి అనేదే నా లక్ష్యం. దానికోసమే పనిచేస్తున్నాం. జై కాంగ్రెస్. 31వ వార్డు సీరియల్ నెంబర్ 3 కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. చూస్తున్నాం అవేజ్ చిస్త్రీ గారు చాలా ఆవేశంగా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో 31వ వార్డును ఒక అద్భుత వార్డుగా తీర్చిదిద్దాను. గతంలో చేసింది ఏమి లేదు, శూన్యము. ఖచ్చితంగా మా యొక్క సుమయ్య తబస్సుని గారిని గెలిపించినట్లయితే, అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ ఒక 31వ వార్డును ఒక బంగారు వార్డుగా తీర్చిదిద్దాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే లక్ష్యంగా మున్సిపల్లో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 31వ వార్డు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపి కోరుతాం. ఇదే ఇక్కడ అరుణ్తో శరత్.